ఈరోజైతే రాబోయి తెలంగాణ కిచెన్కి అయితే వచ్చినాం అనమాట. ఎల్బీ నగర్లో. ఇదైతే థర్డ్ ఫ్లోర్లో ఉందన్నమాట. అయితే ఎంట్రెన్స్ బాగుంది. ఎంట్రెన్స్ కూడా ఓకే. అయితే బాగుంది, కలర్ఫుల్గా. చూద్దాం. ఇప్పుడైతే ఆర్డర్ చేసినాము హోటల్ మటన్ బిర్యానీ, పేపర్ చికెన్ ఒకటి ఆర్డర్ చేసినాం అనమాట. ఇప్పుడైతే చూద్దాం, వెయిట్ చేద్దాం. వస్తుంది, వచ్చినాక తిని చూద్దాం ఎట్లుందో టేస్ట్. బట్ కొంచెం లైటింగ్ అయితే డల్గానే ఉంది ఇక్కడ. ఓకే, పర్వాలేదు అంతా, మరి అంత అట్లా. ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుందంట, చూడాలి. 25 minutes అని చెప్పింది. బట్ ఆర్డర్ అయితే ఇచ్చినాము, వెయిట్ చేయాల్సి వస్తుంది ఆర్డర్ కోసం. రెడీగా అయితే ఏమీ లేవని చెప్పింది, చూడాలి కొంచెం. ఇప్పుడైతే బ్లాక్ పెప్పర్ చికెన్ అనేది ట్రై చేస్తున్నాము, చూద్దాం టేస్ట్ అయితే ఎట్లుంటుందో. బాగుంది, కాకపోతే ఇంకొంచెం వేడిగా ఉంటే పర్ఫెక్ట్ ఉంటుండే. బట్ ఓకే, బాగానే ఉంది, ఎంజాయ్. పరోటా అయితే ఇచ్చిండు, పరోటా కూడా యూజ్ చేసుకొని తినాలి. చూద్దాం. మటన్ కుండ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది, చూద్దాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, లేట్ తీసుకోవాలి. పరోటా అయితే పరోటా విత్ చికెన్, బ్లాక్ పెప్పర్ చికెన్. బాగుంది. వేడి ఉంటే ఇంకొంచెం వేడి ఉండాలి, వేడి ఒక్కటి తక్కువ అవుతుంది. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చిందో, సరిపోలే. చిల్లీ చికెన్ అయితే వచ్చింది, చూద్దాం ఎట్లుందో. చాలా బ్లాక్ ఉంది. బాగుంది, వేడి వేడిగా. ఆఫ్టర్ 25 minutes తర్వాతకైతే వచ్చింది కుండ బిర్యానీ. ఇప్పుడైతే ట్రై చేస్తాము, చూద్దాం. వచ్చింది, ట్రై చేద్దాము, చూద్దాం ఎట్లుందో. కుండ బిర్యానీ మటన్. బాగుంది, వేడి వేడిగా పొగలు వస్తున్నాయి మొత్తం. పీస్ కూడా బాగుంది. ఇప్పుడైతే నిమ్మకాయ వేసుకొని ట్రై చేస్తున్నాం. ఫస్ట్ చికెను, దాని తర్వాత రైస్. బాగుంది. మొత్తం ఇట్లా పొగలు వేస్తున్నాయి మొత్తం. వేడిగా ఉంది. ఇట్లా ఉండాలి, ఇట్లుంటే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడైతే పెరుగు తీసుకుంటాం. మొత్తం ఇదైతే కుండలు ఇచ్చింది, మొత్తం కుండలు ఇచ్చింది. చూద్దాం. పెరుగు, రైతా బాగుంది, కొంచెం డిఫరెంట్ ఉంది టీమ్, బట్ ఇట్స్ ఓకే. బాగుంది, రైతా అంతా చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. ఇప్పుడైతే బిల్ అయితే చూద్దాం. అయిపోయింది తినడం అయితే. నాకైతే నచ్చింది. కొంచెం లేట్ అయినా వేడిగా పెట్టారు, చూద్దాం. సో బిల్ అయితే 2500 అయితే అయింది.
చూద్దాం. కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఎంజాయ్ చేసారు. సో నేనైతే ఫ్రెండ్స్తో వచ్చిన, కాకపోతే ఓకే బిల్లు 5 మెంబర్స్కి అయితే ఎక్కువ పడ్డది, 2500. ఇట్స్ ఓకే. ఇప్పుడైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లాగ్ అయితే ఎంతే అనమాట. నెక్స్ట్ బ్లాగ్ అయితే వేరే రెస్టారెంట్ అయితే ట్రై చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే.